అలిపిరి తొక్కిసలాట ఘటన అందరికీ గుర్తుంది కదా. ఈ ఏడాది జనవరిలో జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ మీద పవన్ కళ్యాణ్ స్పందన కూడా చాలామంది గుర్తుండే ఉంటుంది. ఆ ఘటన మీద తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్తో పాటుగా ఈవో కూడా క్షమాపణ చెప్పాల్సిందే అంటూ పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఆయన డిమాండ్ చేసినప్పుడు క్షమాపణ చెప్పడానికి చైర్మన్ తొలుత అంగీకరించలేదు. కానీ ఆ తర్వాత ఆయనే దిగొచ్చి క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఆ ఘటనలో ఈవో అయితే క్షమాపణ చెప్పలేదు. ఇది మరిచిపోకముందే తాజాగా పవన్ కళ్యాణ్ సంబంధించిన శాఖలో జరిగినటువంటి ఒక ఘటనకు నారా లోకేష్ క్షమాపణ చెప్పారు. ఆసక్తికరం. పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు దాని మీద స్పందించలేదు. పవన్ కళ్యాణ్ స్పందించాలని చాలామందే డిమాండ్ చేశారు. కానీ ఆయన మాత్రం నోరు మెదిపితే ఒట్టు. ఈ విషయం మీద ఆశ్చర్యకరంగా నారా లోకేష్ జోక్యం చేసుకుని ప్రభుత్వం తరపున క్షమాపణ చెప్పినటువంటి తీరు పెద్ద చర్చకు ఆస్కారం ఇస్తోంది. పవన్ కళ్యాణ్ శాఖలో జరిగినటువంటి ఘటన మీద నారా లోకేష్ స్పందించి క్షమాపణ ఎందుకు చెప్పారు? అప్పట్లో పవన్ కళ్యాణ్ తనకు సంబంధం లేకపోయినా తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేయడం, చివరకు టీటీడీ చైర్మన్ క్షమాపణ చెప్పడం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి అటవీ శాఖలో జరిగినటువంటి ఘటనకు ఆయన బాధ్యత వహించకపోయినా నారా లోకేష్ బాధ్యత వహించడం చాలా ఆసక్తికరంగా కనిపిస్తోంది. కడప జిల్లాలో ఉన్నటువంటి బద్వేల్ నియోజకవర్గం పరిధిలో కాశీనాయన మఠం పేరుతో అనేక మందికి అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. చాలా ఏళ్లగా సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉంది. 4-5 దశాబ్దాలుగా ఈ అన్నదాన కార్యక్రమాలు చాలా పెద్ద స్థాయిలో సాగుతూ ఉంటాయి. ముఖ్యంగా బద్వేలు నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి ఈ కాశీనాయనకు అనేక మంది ముఖ్యమంత్రి స్థాయి నేతలు కూడా భక్తులుగా ఉన్నారు. గతంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో కాశీనాయన్ని దర్శించుకుని నామినేషన్ పత్రాలు కూడా దాఖలు చేసిన చరిత్ర ఉంది. ఆ తర్వాత భూమా నాగిరెడ్డి లాంటి వాళ్ళు కాశీనాయనికి చాలా ప్రాధాన్యత ఇచ్చేటువంటి వాళ్ళు. అలాంటి కాశీనాయన్ రెడ్డి సంబంధించినటువంటి సత్రంలో అన్నదానం జరుపుతున్నటువంటి భవనాలని ఇటీవల అటవీ శాఖ అధికారులు కూల్చేశారు. బద్వేల్ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి ఈ సత్రాలన్నీ కూడా అటవీ శాఖ నిబంధనలు ఉల్లంఘించి నిర్మించారు. రిజర్వ్ ఫారెస్ట్లో నిర్మాణం సాగాయి. టైగర్ జోన్ ఆదేశాలని భిన్నంగా ఉన్నాయి కాబట్టి వాటిని కూల్చేస్తున్నాం అనేటువంటి పేరుతో అటవీ శాఖ అధికారులు కాశీనాయన సత్రానికి సంబంధించినటువంటి అనేక భవనాల కూల్చివేత మీద తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తమైంది. లక్షలాది మంది అనుచరులు ఉన్నటువంటి ఆ మఠానికి సంబంధించినటువంటి విషయంలో అటవీ శాఖ కనీసం కూడా స్పందించినటువంటి దాఖలాలు లేవు. మొదట ఇలాంటి నోటీసులు ఇచ్చారు, కూల్చివేతకు సిద్ధపడుతున్నారు, దాన్ని నిలువరించండి అంటూ బద్వేలు నియోజకవర్గ నేతలు పవన్ కళ్యాణ్ని కలిశారు. పవన్ కళ్యాణ్కి విన్నవించారు. కానీ అటవీ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ దాన్ని విస్మరించారు, పట్టించుకున్న దాఖలాలు లేవు. దాంతో అటవీ శాఖ అధికారులు చొరవగా ముందుకెళ్ళి ఆ భవనాల కూల్చివేత కార్యక్రమం పూర్తి చేశారు. ఈ కూల్చివేత మీద కడప, నెల్లూరు, కర్నూలు, ప్రకాశం ఇలాంటి జిల్లాల పరిధిలో ఉన్నటువంటి అనేక లక్షల మంది మనోభావాలు దెబ్బతిన్నట్టుగా నిరసనల రూపంలో వ్యక్తమైంది. దీన్ని ఇప్పుడు నారా లోకేష్ గ్రహించి దానికి క్షమాపణ చెప్తున్నట్టుగా ప్రకటించారు. భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఆ సత్రాలని కొనసాగించాల్సి ఉంది, కానీ నిబంధనల ప్రకారంగా కూల్చివేశారు. దానికి ప్రభుత్వం తరపున క్షమాపణ చెబుతున్నాను. నా సొంత డబ్బులతో తిరిగి మళ్ళీ ఆ సత్రాల నిర్మాణానికి పూనుకుంటాను అంటూ నారా లోకేష్ చేసినటువంటి ప్రకటన ఆసక్తికరంగా, ఇది పవన్ కళ్యాణ్ మీద పైచేయి సాధించడానికి చేసినటువంటి ప్రయత్నమా అనేటంత అనుమానాలు కలిగించేలా కనిపిస్తోంది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం, సనాతని, హిందూ ధర్మ పరిరక్షణ అనేక రకాల మాటలు చెప్తున్నటువంటి తరుణంలో హిందూ ధర్మానికి తగ్గట్టుగా నిర్వహిస్తున్నటువంటి ఒక సత్రం విషయంలో ఆయన స్పందించకపోయినటువంటి తీరు మీద అనేక రకాల విమర్శలు వెల్లువెత్తుతున్నటువంటి తరుణంలో నారా లోకేష్ జోక్యం చేసుకుని ఆ నిర్మాణాలని తన సొంత డబ్బుతో పూర్తి చేస్తానని చెప్పడం వెనక పవన్ కళ్యాణ్ని డిఫెన్స్లోకి నెట్టేసే యత్నం ఉందా అనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఏమైనా ఇది ఒక కీలకమైనటువంటి పరిణామం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇదొక ముఖ్యమైనటువంటి అంశం. ముఖ్యంగా నెల్లూరు, కడప, ప్రకాశం, కర్నూలు ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి ఘటన. అలాంటి విషయంలో నారా లోకేష్ చొరవ మాత్రం ఇప్పుడు చాలామందిని ఆశ్చర్యానికి, అదేవిధంగా ఆయనకు చాలామంది కృతజ్ఞతలు కూడా చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తోంది.